ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రైలా రావాలి అంటే మాత్రం డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయకుండానే నార్మల్గా మనం యూజ్ చేసే ఆయిల్తోనే ఆలూ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 పెద్ద సైజులో ఉన్న ఆలుగడ్డల్ని తీసుకొని పై పొట్టును తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆలూని ఇలా నేను చూపించినట్టుగా ఈ సైజులో డైస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేస్తే లోపల ఉడకకుండా గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూసారు కదా, ఇలాగా మీడియంగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో మీరు జనరల్గా యూజ్ చేసే ఆయిల్ కంటే ఒక 2 స్పూన్స్ ఎక్కువ ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. దానిలో మీకు తాలింపులో వేసుకోవాల్సిన పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ మనకి ఫ్రై లాగా పొడి పొడిగా రావాలి అంటే ఇక్కడ నేను ఎలా అయితే కర్రీని ప్రిపేర్ చేస్తున్నానో మీరు అలానే చేయాల్సి ఉంటుంది. వేయగానే ఒక్కసారి ఇలా కలిపేసేసి అలానే ఉంచేయండి. తర్వాత మళ్ళీ దాన్ని కలపకండి. జనరల్గా ఆలు కర్రీ చేసేటప్పుడు అడుగంటుతుంది అని చెప్పేసి కలిపేస్తూ ఉంటారు, కానీ అట్లా చేయకూడదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని అలా వదిలేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా కింద నుంచి పైకి ఇలా తీసివేయండి. అంతే, మొత్తం కలపకండి. చేసేటప్పుడే మీకు అర్థం అవుతూ ఉంటుంది పీసెస్ అనేవి ఉడికాయా లేదా అనేసి. ఇలా ఒకసారి కింద నుంచి పైకి ఇలా తీసుకుంటూ ఉండాలి. నార్మల్గా కలిపినట్టుగా కలపద్దు. ఇలా ఇంకొక 5 మినిట్స్కి చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. అంటే మనం ఫ్రై చేస్తే ఎలా అయితే అవుతాయో అలా వచ్చేస్తాయి. అన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి అస్సలు అంటుకోలేదు. ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా మధ్యలో కొంచెం స్పేస్ అనేది చేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లి, 1 స్పూన్ కారం, అలానే కొంచెం కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మీరు ఎలా కలిపినా కూడా ప్రాబ్లం ఉండదు. అలానే 1 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే లాస్ట్లో కాస్త ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపెట్టుకోండి. చూసారు కదా, మనకి ఎలా అయితే ఫ్రైకి అవుతాయో అలానే సపరేట్గా మనకి ఈ ఆలు పీసెస్ అనేవి వచ్చాయి. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అంతే అండి, ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు కొంచెం ఆయిల్గా ఉంది అని అనిపించవచ్చు. బట్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఆ ఆయిల్ అంతా కూడా ఈ ముక్కలు బాగా పీల్చేస్తాయి. అది కాక మనం రైస్లో కలుపుకునేటప్పుడు లైట్గా ఆయిల్ ఉంటే మంచిగా కలుపుకోవడానికి వస్తుందండి. కాబట్టి ఆ ఆయిల్ తోటి పెద్దగా మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా, ముక్కలు విడివిడిగా ఎంత ఉన్నాయో. ఇలా చేసుకున్న కర్రీని మనం 2 డేస్ అయినా కూడా తినచ్చండి. ఆలు కర్రీ అనేది వెంటనే పాడవుతుంది కదా, కానీ ఇలా చేసుకుంటే మాత్రం 2 డేస్ వరకు కూడా పాడవ్వదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా నేను చూపించినట్టుగా చేస్తే మీరు మెత్తగా అవ్వమన్నా కూడా ఈ కర్రీ అనేది మెత్తగా అవ్వదు, అలాగే అడుగు కూడా అంటదండి. ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.